జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం చేబ్రోలులోని తన నివాసం నుంచి పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి భారీ ర్యాలీగా చేరుకొని రిటర్నింగ్ ఆఫీసర్ కి స్వయంగా నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ లో భాగంగా తన ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ కూడా సమర్పించారు. గత 5 ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలను పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సంపాదన 114,78,300 రూపాయలు. దీనికి సంబంధించి 47,7,32,875 రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ ను ప్రభుత్వానికి పవన్ చెల్లించారు. అలాగే 26,84,70,000 రూపాయల GST కూడా పే చేశారు. పవన్ కళ్యాణ్ కి అప్పులు కూడా ఉన్నాయి. తనకు 64,26,84,453 రూపాయల అప్పు ఉన్నట్లు అఫిడవిట్ లో పవన్ చూపించారు. ఈ మొత్తం అప్పులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నది 17,56,84,453 రూపాయలు అని, వ్యక్తుల నుంచి తీసుకున్నది 46,70,00,000 రూపాయలు అని స్పష్టం చేశారు. తాను 20 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు కూడా ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించినట్లు వెల్లడించారు. ఇందులో జనసేనకు 17,15,00,000 రూపాయల విరాళం ఇవ్వగా, పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాల్లో విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు ఇచ్చిన విరాళాల వివరాలు స్క్రీన్ మీద చూడొచ్చు.